శ్రీమాత్రే నమః. ప్రతి దేవతకు దేవతలకు కూడాను పూజ చేసేటప్పుడు పుష్పాలతో పూజ చేయటం పరిపాటి. కానీ ఒక్క ఆంజనేయ స్వామి వారికి మాత్రం సింధూరంతోనే పూజ చేస్తాం. ఏమిటి ఈ సింధూరంలో దాగిన మహా అద్భుత రహస్యం అని చెప్పేసి ఒక్కసారి గనక ఆలోచించినట్లయితే, సీతాదేవి తన పాపటి బొట్టు సింధూరంగా అలంకరించుకోవటం చూసినటువంటి ఆంజనేయ స్వామి వారు, అమ్మా ఆ బొట్టేమిటి అని అడిగాడు. నాయన, ఇది నా యొక్క భర్త ఎల్లవేళలా కూడాను సుసంపన్నంగా ఆరోగ్యప్రదంగా జీవించటానికి వలసిన సింధూర తిలకం. దీన్ని నేను పాపటి బొట్టుగా నేను ఎప్పుడూ కూడాను అలంకరించుకుంటాను అన్నది. ఆ విషయాన్ని ఆలోచించిన హనుమంతుల వారు, ఇంత గొప్ప మహిమాన్వితమైనటువంటి ఈ సింధూరం వెనకాల దాగిన రహస్యం నా శరీరం అంతా ఉంటే ఎంత బాగుంటుందో కదా అని ఆలోచించి తన శరీరం అంతా కూడా సింధూరంతో అలంకరించుకొని రాముల వారి ఎదుట ప్రత్యక్షమైనప్పుడు రాముల వారు చిరునవ్వు చిందించారుట. ఆ తల్లి రాముల వారి యొక్క అభ్యున్నత కోసం సింధూర తిలకాన్ని తన పాపడి బొట్టుగా అలంకరించుకుంటే, ఇక్కడ హనుమంతుల వారు నా రాముడు ఎల్లవేళలా కూడాను ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి భావన చేస్తూ సింధూరాన్ని తన శరీరమంతా కూడాను అలంకరించుకున్నాడు. అప్పటి నుంచి రాముల వారు అన్నారట, ఎవరైతే ఈ సింధూర బొట్టును అలంకరించుకుంటారో వారికి నీ యొక్క చక్కటి అనుగ్రహంతో పాటు నా యొక్క ఆశీస్సులు కూడాను ఎల్లవేళలా ఉంటాయి హనుమా అన్నప్పుడు ఆ హనుమంతుల వారు పడ్డ ఆనంద తత్వహేళ అత్యంత అద్భుతవంతమైందిగా మనకు శాస్త్రరీత్యా చెప్పినటువంటి విశేషాంశం. చిటికెడు సింధూర ధారణకే రామునికి ఆయువు వృద్ధి అవుతోంది అని చెప్పేసి భావించినటువంటి హనుమంతుల వారు తన శరీరం అంతా కూడా రాముల వారికి ఆయువు అభివృద్ధి చెందాలని చెప్పేసి భావించి ఆ విధంగా చేశాడే. మనం కూడాను ఆ సింధూరాన్ని గనక స్వామివారికి సమర్పించినది నిత్యం గనక ధారణ చేసినట్లయితే ఆయుష్మాన్ భవ. ఈ ఆరాట పోరాట వ్యవస్థలో ఏ క్షణం ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో సింధూర తిలక ధారణ మనకు పరిపూర్ణ ఆయుష్వృద్ధిని కలిగించి తీరటానికి ఆ రామభక్తుడైనటువంటి హనుమంతుల వారు ప్రసాదించిన అమృతవరంగా మనం భావిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు.